తెలుగు వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఎంబసీతో మాట్లాడుకోవాలి గదా! మన ఇండియన్స్‌కి ఏదైనా యాహ్! ప్రాబ్లమ్ వచ్చింది అంటే. ఎట్లా డీల్ చేస్తారది? అంటే మీ తెలుగు కళా సమితి తరఫునే డీల్ చేస్తారా అది? అవి డిఫరెంట్ అండి. ఈవెన్ తెలుగు కళా సమితి నుంచి కూడా మాకు కూడా ఒక టీముంది. అచ్చా! అండ్ వాళ్ళు కూడా అంటే లైక్ మా రైట్. టీమ్‌తో పాటు అసోసియేట్ అవుతూ మాకు కూడా చాలామంది మన తెలుగు కమ్యూనిటీ పీపులే సపోర్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళని మేము డైరెక్ట్‌గా లీడ్ తీసుకోమని చెప్పి సో, ఎంబసీతో ఇంటరాక్ట్ అవుతుంటాం. ఓకే. ఎంబసీ నుంచి రిలేటెడ్ టు తెలుగు ఏదన్నా తెలుగు హ్మ్. వాళ్ళకి హ్మ్. గాని హ్మ్. హ్మ్. లేకపోతే ఈవెన్ నాట్ ఓన్లీ తెలుగు ఇండియన్స్‌కి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా మాకు కమ్యూనికేట్ అవుద్ది. సో, అది ఎలా సార్ట్ ఔట్ చేయాలి? లైక్ దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ ఒకటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి ఫినాన్షియల్ ఇష్యూస్. అవును. ఫినాన్షియల్ అయితే మాకు ఆల్రెడీ మా కమిటీ గాని సమ్ పీపుల్ వాలంటరీగా డొనేట్ చేస్తూ ఉంటారు. సో, ఇట్స్ లైక్ కమ్యూనిటీ వైస్ రైట్. రైట్. మన తెలుగులో కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, లైక్ చాలామంది మెంబర్స్ రైట్. సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం సపోర్ట్ తీసుకొని, ఆ ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా సార్ట్ ఔట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి లీగల్ రిలేటెడ్ అయితే మనకక్కడ ఎంబసీతో మేము రెగ్యులర్‌గా డీల్ చేసి, ఎంబసీ నుంచి లీగల్‌గా క్లియరెన్స్ చేసుకొని, వాటెవర్ సపోర్ట్ యాస్ ఏ తెలుగు హ్మ్. పీపుల్ మనం వాళ్ళకేమైతే సూపర్. చేయగలము సూపర్. అనేది మన సైడ్ నుంచి చేస్తూ రైట్. ఉంటాం. ఇంకొకటి మేము బాగా వినేది గల్ఫ్ విషయానికొస్తే శవాల్ని ఇంటికి పంపించడం. ఇది చాలా అంటే ఒక్కోసారయితే ఒక 4, 5 రోజుల పాటు పేపర్‌లో నడుస్తుంటాయి వార్తలు. హ్మ్. ఎందుకంత క్లిష్టమైన సిట్యుయేషన్ ఒస్తది? ఏంటి ప్రాబ్లమ్ అసల ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటది? సో, మెయిన్‌గా మనకి ఎవరైనా అన్‌ఫార్చునేట్‌గా డెత్ అయినా, ఇదైనా అక్కడేంటంటే అక్కడున్న లీగల్ రిలేటెడ్ ఇష్యూస్‌లో సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఆహ్, పోలీస్ క్లియరెన్స్ అక్కడ ఆర్ఓపీ అంటాం. ఓకే. రాయల్ ఒమాన్ పోలీస్. హ్మ్. ఆర్ఓపీ నుంచి క్లియరెన్స్ రావాలి. అంటిల్ అన్‌లెస్ ఆ క్లియరెన్స్, ఆ ఇష్యూస్ అన్నీ సార్ట్ ఔట్ అవ్వందే మనం ఇక్కడ బాడీని గాని, ఇది గాని పంపించడానికి అవ్వదు. ఓకే. అండ్ దీంట్లో 2 మ్యాటర్స్ అండి. లీగల్ ఇష్యూస్ ఓకే. ఎంబసీతో కోఆర్డినేట్ చేసుకొని చాలామంది అంటే వాలంటరీగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ క్లోజ్ అవుతాయి. ఏది బట్ ఫినాన్షియల్ అంటే థింగ్స్ జైల్లోకి పోయిన యాహ్! వాళ్ళకి ఈవెన్, గూడా మీరు ఈవెన్, 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 కళా ఈవెన్ సమితి తరఫున హెల్ప్ చేస్తారా? చాలా మందికి చేస్తాం. ఓహ్! యాహ్! ఓకే. అండ్ అంటే కళా లీగల్ ఎయిడ్ సమితి దొరుకుతుందా? అనేది డైరెక్ట్‌గా కాకుండా అండి. అచ్చా! ఓకే. సో, మనకేంటంటే చాలా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఎన్టీఆర్ టీడీపీఎం అచ్చా! అండ్ చిరంజీవి హ్మ్. సీఎంవైఎఫ్ అని చిరంజీవి ఓకే. మెగా యూత్ పర్సన్ ఆ! అండ్ ఇంకా అదర్ వాలంటీర్‌గా కూడా కొన్ని కొన్ని గ్రూప్స్ లాగా ఫార్మ్ అయ్యి అచ్చా! వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఓకే. బట్ ఇక్కడేంటంటే ఇప్పుడు మనం ఏదన్నా బాడీని పంపించాలి అంటే ఇది ఇమ్మీడియేట్‌గా చిన్న విషయం కాదు. సో, మనీ లైక్ ఆల్‌మోస్ట్ లైక్ 2,000-3,000 రియాల్ స్పెండ్ చేయాలి. ఓకే. సో, ఆ మనీ ఒకటి అండ్ ఆ మనీ కూడా పుల్ అప్ అవ్వాలంటే 2,000-3,000 రియాల్ మీన్ ఇక్కడ మనకి ఆల్‌మోస్ట్ 7-8 లాక్స్. అవునా? ఆ! సో, సో 7 లాక్స్ అప్రాక్సిమేట్‌లీ ఓకే. 7 లాక్స్ అవుద్ది. 3,000 రియాల్. సో, 7 లాక్స్ సో, ఎందుకంత అంటే జస్ట్ ఆహ్, విమానం ఎక్కించి పంపించడమే గదా బాడీ. లేదండి. సో, ఈవెన్ అక్కడ దానికి లైక్ ప్యాకింగ్ గాని, ఇది గాని సో, ఇట్స్ లైక్ ఓహ్! కంప్లీట్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి వాళ్ళు అంత చార్జ్ చేస్తారు. ఓకే. యాహ్! మేబీ కొన్ని కొన్ని సార్లు ఈవెన్ ఎంబసీ త్రూ అవ్వచ్చు. అండ్ రైట్. డాక్యుమెంటేషన్ అవ్వాలి. అక్కడ కేస్ మొత్తం క్లోజ్ అయిన తర్వాతే రిలీజ్ అవ్వాలి కాబట్టి టైం పడుతది. జనరల్‌గా అక్కడున్న ఓకే. ప్రొసీజర్‌గా. సో, అంటే లీగల్ ఎయిడ్ అంటే ఫ్రీగా దొరుకుతుందా? వాళ్ళకేమన్నా హ్మ్. ఇట్స్ కేస్ టు కేస్ అండి. సో, అచ్చచ్చ! ఆ! లైక్ నార్మల్ స్మాల్ స్మాల్ ఇష్యూస్ అన్‌విల్లింగ్‌లీ అదే ఏదన్నా మనోళ్ళు చాలా ఇదైంది. మంది జైల్‌లో పడుతుంటారని గూడా అంటుంటారు అదే. గదా! అదే. ఎందుకు పడతారు జైల్‌లో? ఆహ్, డిఫరెంట్ అండి. అది మనం ఏంటి అంటే ఇప్పుడు చూడండి కొంతమంది అక్కడ మనం ఫాలో అయ్యేదంతా కూడా విత్ వాలిడ్ వీసాతో ఉండాలి. అవును. కొంతమంది వీసా లేకుండా సో, అచ్చచ్చ! వీసా రెన్యూ చేయకుండా మేబీ సమ్ పీపుల్ లైక్ మనం మెయిడ్ కేసెస్ తీసుకున్నామనుకోండి. అవునవును. వాళ్ళేంటంటే ఇంట్లోంచి పారిపోయి అబ్స్కాండ్ అయ్యి వచ్చేస్తుంటారు. అచ్చచ్చచ్చ! సో, వాళ్ళ దగ్గర పాస్‌పోర్ట్ ఉండదు. వీసా ఉండదు. వాలిడ్ వీసా ఏమి ఉండదు. సో, నో డాక్యుమెంట్. సో, అలాంటప్పుడు ఆహ్, లైక్ జనరల్ పోలీస్ వెరిఫికేషన్‌లో గాని ఎప్పుడన్నా ఓకే. చెకప్ ఓకే. చేసినప్పుడు వాళ్ళకి దొరికితే వాళ్ళని జైల్‌లో పెడుతుంది. సో, హుహు. ఇమ్మీడియేట్‌గా ఎవరైనా కూడా జైల్‌లో ఉన్నా కూడా అది ఎంబసీకి రిపోర్ట్ చేస్తారండి. అచ్చా! సర్టెన్ లైక్ వాళ్ళ రిలేటెడ్ ఎంబసీస్‌కన్నీ ఇన్ఫార్మ్ ఓకే. చేస్తారు. ఆ! రైట్. సో, ఇప్పుడు మీకు అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఫోన్‌లు చేస్తుంటారు. అన్న హ్మ్. నేను వస్తా, హ్మ్. దుబాయ్‌కొస్తా, హ్మ్. ఒమన్‌కొస్తా అంటుంటారు గదా! వాళ్ళకేమన్నా హెల్ప్ చేస్తుంటారా మీరు? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మామూలుగా లైక్ తెలిసిన వాళ్ళు అప్రోచ్ అవ్వడం వేరు. అండ్ దీంట్లో 2 కేసెస్ ఉంటాయి. ఓకే. లైక్ ఎవరికైనా జాబ్ ఆల్రెడీ సెక్యూర్డ్ అయ్యి
సో కొంతమందికి మా తెలుగు కమ్యూనిటీ రిలేటెడ్ త్రూ కాంటాక్ట్ అవుతూ ఉంటారు. రైట్. సో వాళ్ళకి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, హౌ టు బిహేవ్ హియర్ అని మొత్తం వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా మేము పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే. దెర్ ఈస్ నో ఇష్యూ. అండ్ కొంతమంది అయితే జాబ్ సీకర్స్ ఉంటారు. సో ఇలా జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ మాకు ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఈ తెలుగు కళా సమితిలో సో మనకి ఒక వెబ్సైట్ ఉంది, తెలుగు కళా సమితి మస్కట్ అని. అచ్చా. సో అందులో జాబ్ సీకర్స్ కూడా లాగిన్ అయ్యి ఓహో. ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయో చూసుకోవచ్చు. అండ్ నవే డేస్ మీకు తెలుసు వాట్సాప్ అని ఇవని, అవును. సో Groups ఇంకా వేరియస్ బోలెడన్ని. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అందులో కూడా మన వాళ్ళు మాకు ఒక గ్రూప్ ఒకటి ఉంది. సో అందులో కూడా మనం షేర్ చేస్తూ ఉంటాం. వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేసుకుంటాం. నిజం అంటే కొందరు అంటుంటారు గల్ఫ్ లో తెలుగు వాడికి తెలుగు వాడే శత్రువు అంటుంటారు. నిజమేనా? అట్లా జరుగుద్దా? మేబీ ఎక్కడైనా అవ్వండొచ్చేమో. బట్ జనరల్ అంటే నేను సాయం చేస్తుంటారు ఒకరికొకరు. జనరలైజ్ చేసి మాట్లాడలేను. బట్ మన మస్కట్ లో అయితే 1-to-1 అక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు వాడే లైక్ మిత్రుడు లాగా ఉంటది అది. సో చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఒక మన కమ్యూనిటీ కూడా చాలా జాబ్స్ విషయంలో కూడా కోఆపరేషన్ ఆబ్వియస్లీ అందరూ కూడా ఓకే. ఈవెన్ చాలా మంది కూడా గుడ్ ఆపర్చునిటీస్ ఉన్న స్విచ్ అవుతూ ఉంటారు. ఓకే. సో అండ్ మన వాళ్ళు కూడా లైక్ మన కమ్యూనిటీ కూడా చాలా మంచి కమ్యూనిటీ అక్కడ. ఓకే. సో అందరూ 1-to-1 తెలుస్తూ ఉంటది. అండ్ ఏవైనా లైక్ టెక్నికల్ గాను ఉండి, జాబ్ రిలేటెడ్ ఉండి, పర్సనల్ గాను అన్ని షేర్ చేసుకుంటూ సాల్వ్ చేస్తూ ఉంటాం. రైట్. అంటే ఎట్లాంటి జాబ్స్ కోసం రావాలి ఉమెన్ కు ఎవరైనా రావాలనుకుంటే? ఒమాన్ లో ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఒమాన్ అనేది చాలా అంటే చాలా డెవలప్డ్ కంట్రీ. ఓకే. సో అంత సిస్టమేటిక్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ రెవెన్యూ వచ్చేసి ఎక్కువ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ఉంటుంది. అచ్చా. సో అక్కడ మాకు ఆయిల్ అండ్ గ్యాస్ మేజర్ పోర్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లైక్ బిల్డింగ్స్ అని ఇవన్నీ. సో వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ఒమాన్ Okay. మొత్తం. లైక్ రోడ్స్ అవనండి, బిల్డింగ్స్ అవునా? అవనండి, వెరీ గుడ్. అండ్ పోర్ట్స్ కానీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఆల్ సీ పోర్ట్స్. ఓకే. అండ్ మెయిన్లీ లైక్ హెల్త్ కేర్ ఆల్సో ఉంది. అండ్ బ్యూటీ రిలేటెడ్ అవన్నీ కూడా. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఉమెన్ రావాలి అనుకుంటారు కదా, వస్తారు ఎయిర్పోర్ట్ లో దిగుతారు, వాళ్ళకి ఎవరు తెలియదు కదా. సో వాళ్ళు ఎవరిని సంప్రదిస్తే వాళ్ళకి మంచి అంటే ఒక గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళకి, ఉమెన్ కి ఉద్యోగం కోసం వచ్చే వాళ్ళకి? చూడండి ఇప్పుడు అక్కడ ఒమాన్ లో ఏంటంటే గుడ్ థింగ్, ఈవెన్ ఒమాన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ దే విల్ సపోర్ట్. అండ్ కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా చాలా అంటే చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. ఓకే. సో వాళ్ళే మాక్సిమం టైం మన ఎవరు వచ్చినా కూడా వాళ్ళ గురించి పర్సనల్ గా కేర్ తీసుకుంటుంది. నో ప్రాబ్లం. ఈవెన్ మన తెలుగు వాళ్ళ కోసం అయితే అట్లీస్ట్ ఓకే ఇన్ ఎడిషన్ ఏదైనా సపోర్ట్ కావాలంటే మన తెలుగు కళా సమితి వాళ్ళని కానీ, తెలుగు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని కానీ, లైక్ వేరియస్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి మనకు అక్కడ. సో తెలుగు వాళ్ళ రిలేటెడ్ ఎవరిని అప్రోచ్ చేసినా కూడా అందరూ అంటే డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. అందులో నో డౌట్. అందులో ఫ్యామిలీతో అక్కడ సెటిల్ అవ్వడం సేఫేనా? 100% అందులో నో డౌట్. నేను లాస్ట్ 11 years నుంచి అక్కడ ఫ్యామిలీతోనే ఉంటున్నాను. అక్కడ పిల్లలను కూడా హ్యాపీగా చదివించుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఉర్దూ మీడియంలో చదవాలి అట్లా ఏం లేదు? అలా ఏం లేదు. అండ్ ఇట్స్ వెరీ సేఫెస్ట్ కంట్రీ. ఓకే. 24/7 మనం అక్కడ ఎలా ఉన్నా కూడా అండ్ చాలా అంటే చాలా సేఫ్ గా ఇంటికి రావచ్చు. ఓకే. అంటే ఒక పర్సనల్ విషయం అడుగుతున్నా, అక్కడ మందు కొట్టడానికి పబ్బులు, క్లబ్లు అవన్నీ ఉంటాయా? లేదంటే సాయంత్రం కానీ ఇంటికి వెళ్ళి అలా పడుకోవాలా? ఒమాన్ అనేది ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. అంటే సో మనకి అక్కడ పబ్స్ అండ్ బార్స్ అన్ని, ఈవెన్ మనకి పర్మిట్స్ కూడా అక్కడ పర్మిట్ త్రూ ఇష్యూ చేస్తారు లిక్కర్ అనేది కూడా. సో మన ఎలిజిబిలిటీ బట్టి మనం కూడా తీసుకోవచ్చు అది. అండ్ సెవరల్ బార్స్ ఉన్నాయి, డాన్స్ క్లబ్స్ ఉంటాయి, అన్ని ఇట్స్ లైక్ మ్యాన్ మేడ్ హెవెన్. సూపర్ సూపర్ సూపర్. సో అయితే టెన్షన్ గా బతకాల్సిన అవసరం ఏం లేదు? అసలు అవసరమే లేదండి. టెన్షన్ ఫ్రీ. అది సేఫెస్ట్ కంట్రీ. సేమ్ వే అయితే మాలాంటి వాళ్ళు అక్కడ రాకుండా ఇట్లాంటి వార్తలు ఇటు పంపిస్తున్నారా ఏంటి అందరూ? ఇక్కడ రావద్దు, ఇది చాలా భయంకరంగా ఉంటది ఇట్లా అని. మేబీ అదే అవ్వండొచ్చండి. బట్ మీరైతే విజిట్ చేయండి. చాలా అంటే చాలా సేఫ్. విషయాలు చెప్పాక రాకుండా ఎలా ఉంటా?